అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్కి స్వాగతం. మనలో చాలామంది బరువు తగ్గాలి అన్న ఆలోచనతో ఉంటాం. కానీ బరువు తగ్గడం కోసం మనం తీసుకునే ఆహారం మనకి పెద్దగా నచ్చదు, అది రుచికరంగా ఉండదు అని ఆలోచిస్తూ ఉంటాం. బరువు తగ్గాలి అన్న ధ్యాస ఎక్కువగా ఉన్నా మనం తీసుకునే ఆహారం టేస్టీగా లేకపోవడం వల్ల మనం ఆలోచిస్తూ ఉంటాం. కాకపోతే నేను ఇక్కడ ఫాక్స్టైల్ మిల్లెట్స్తో పులావ్ చేస్తున్నాను. ఫాక్స్టైల్ మిల్లెట్స్ అనేవి కొర్రబియ్యం. మనం ఈ రెసిపీ కోసం వాడుకునే కొర్రబియ్యం పొట్టు వలిచేసినవి. పొట్టు లేని కొర్రబియ్యం అని అడిగితే ఏ షాప్లోనైనా అవైలబుల్గానే ఉంటాయి. ఈ కొర్రబియ్యంతో మనం ఈరోజు పులావ్ చేసుకుంటాం. చాలా పొడి పొడిగా, జిగురే లేకుండా. మనం ఆల్మోస్ట్ బియ్యం నూకతో ఉప్మా చేసుకుంటాం కదా, ఎంత పొడి పొడిగా ఉంటుంది అంత పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు. మనం ఈ రెసిపీ కోసం 225 గ్రాములు కొర్రబియ్యంని వాడుకుంటున్నాం. మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈ గ్రాముల ప్రకారమే నేను వేస్తున్నాను. ఈ కొర్రబియ్యంని మనం ఒక బౌల్లో వేసుకొని బాగా ఫస్ట్ వాటర్తో వాష్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి మళ్ళీ కొత్త వాటర్ వేసుకొని నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. కనీసం 6 గంటలైనా మనం ఈ బియ్యం నానబెట్టుకోవాలి. మనకి ఎప్పుడైతే పులావ్ కావాలనుకుంటున్నామో అప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 5 లేదా 6 లవంగాలు, 2 స్టార్ అనీసా, 2 మిరియాలు, దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకులు, యాలకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వాటి నుంచి వచ్చిన సువాసన అంతా బాగా స్ప్రెడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తురుముకొని పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆప్షనల్. మీకు ఏ వెజిటబుల్స్ కావాలి, ఏ కూరగాయలు అయితే ఇష్టపడతారో అవి వేసుకోవచ్చు. నేను క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్, ఉడకపెట్టుకున్న శనగలు వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు సాట్ చేసి పెట్టుకోవాలి. టొమాటో కూడా వేసాను, రుచికరంగా ఉంటుందని. మీకు ఏవి కావాలో అవి వేసుకోండి, మిగతావి ఎక్స్క్లూడ్ చేయండి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న కొర్రబియ్యంని వాటర్ అంతా డ్రైన్ చేసి, వాటర్ లేకుండా ఓన్లీ బియ్యం మాత్రమే వేసి 2 నిమిషాల పాటు సాట్ చేసుకోవాలి. అంటే కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బియ్యం పొడి పొడిగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు 1 కప్పు కొర్రబియ్యంకి 2 కప్పులు చొప్పున నీళ్ళు వేసుకోవాలి. అలా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని అది ఉడికే వరకు ఉంచుకోవాలి. దాదాపుగా 20 నిమిషాలు పడుతుంది 225 గ్రాములు కొర్రబియ్యం ఉడకడానికి. సో చాలా తొందరగా మనకి ఈ రెసిపీ కూడా అయిపోతుంది. ఒకటే గిన్నెలో కూడా అయిపోతుంది. అయిపోయింది చూసారా. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పెద్దగా కష్టపడకుండానే రుచికరమైన ఈ కొర్రబియ్యం పులావ్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. మనం వెయిట్ కూడా పెరగకుండా డైట్ కూడా కంట్రోల్లో ఉంచుకున్నట్టు ఉంటుంది. కుక్కర్లోనే వండుకోవాల్సిన అవసరం కూడా లేదు. పాల్లో వండుకున్న మెత్తగా కొర్రబియ్యం కంప్లీట్గా కుక్ అయిపోయాయి. సో ఈ రెసిపీ పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనుకుంటే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఒకసారి చూద్దాం. మనం కొర్రబియ్యం పులావ్ చేసుకునే ముందు ఖచ్చితంగా కొర్రబియ్యంని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. పులావ్ చేసుకునేటప్పుడు కూరగాయ ముక్కలతో పాటు కొర్రబియ్యం కూడా ఆకనే వేసుకొని 2 నిమిషాల పాటు ఖచ్చితంగా వేయించుకుంటేనే పులావ్ తర్వాత పొడి పొడిలాడుతూ భలే సిల్కీగా చాలా టేస్టీగా వస్తుంది. సో ఈసారి వెయిట్ లాస్ అవ్వడానికి అస్సలు ఆలోచించకండి. ఇలాంటి రెసిపీస్ ఫాలో అవ్వండి. మరెన్నో డెలిషియస్ రెసిపీస్ కోసం అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తేనే నా నెక్స్ట్ రెసిపీ నోటిఫికేషన్స్ అన్ని మీరు చూడొచ్చు. అంతవరకు సెలవు, నమస్తే.